ఈనాటి ధ్యానం ఎవరితో నీ ప్రయాణం ఏంటండి? ఎవరితో నీ ప్రయాణం. చదవబడిన వాక్యంలో తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరిందని నయోమి గ్రహించి ఇక మాటలాడుట ఆపి ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ బెత్లెహేము వరకు వచ్చారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది రూతు గ్రంథం, మీ అందరికీ తెలుసు. ఒక నవదంపతులు ఇద్దరు కలిసి బెత్లెహేములో కరువు ఉందని, బెత్లెహేములో కరువు ఉందట. అందుకని వాళ్ళు ఆ భార్యాభర్తలు ఇద్దరు ఏమి నిర్ణయం తీసుకున్నారంటే, ఈ దేశంలో భయంకరమైన కరువు ఉంది, మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని రోజులు పోతే ఆహారం దొరకదు, కాబట్టి మనం మోయాబీ దేశం వెళ్ళిపోవాలి. ఎందుకు అంటే మోయాబీ దేశంలో ఆహారం సమృద్ధిగా ఉందని, అక్కడ ప్రస్తుతానికి పంటలు బాగున్నాయని వీళ్ళు విని రూతు యొక్క భర్త కలిసి దేవునికి వ్యతిరేకమైన దేశం, దేవుడు ఇష్టపడని దేశం మోయాబీయులు, ఆ దేశానికి వెళ్ళిపోయారు. వారు చెప్పినట్టుగానే బెత్లెహేములో భయంకరమైన కరువు వచ్చింది. ఈ దేశంలో వీళ్ళు కొంతకాలం పోషించబడుతూ ఉన్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు, రూతుకి నయోమికి. ఇద్దరు కుమారులకి కూడా ఆ దేశంలోనే చాలా కాలం ఉండిపోయాం కనుక, అక్కడే సమస్తము స్థిరపడి ఉన్నాం కనుక మోయాబీయులను చేయొద్దని దేవుడి మాటను కూడా ధిక్కరించి ఆ మోయాబీయుల దేశంలో ఉన్న పెద్ద కుమారుడికేమో ఆ మోయాబీయురాలు రూతునిచ్చి పెళ్లి చేశారు. చిన్న కుమారుడికేమో ఆ దేశంలో ఆమె పేరు ఓర్పా. వీరిద్దరికీ వివాహాలు జరిగినాయి. ఇంతలో తన భర్త చనిపోయాడు. ఎవరి భర్త? నయోమి గారి భర్త చనిపోయాడు. మరికొంతకాలానికి పెద్ద కోడలు భర్త అనగా తన పెద్ద కొడుకు కూడా చనిపోయాడు. ఇంకొంతకాలానికి చిన్న కొడుకు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఇద్దరు కుమారులు తన భర్త కూడా చనిపోయారు. ఇప్పుడు మిగిలి ఉన్నది ఎవరు చెప్పాలి? ఇద్దరు కోడళ్ళు, అత్తగారు. ఇప్పుడు అత్తగారు కొంతకాలం వీళ్ళతో కలిసి ఉంది, పరిస్థితులు బాగాలేదు. ఓ రోజు కోడల్ని పిలిచింది, ఇదిగో రూతు, ఓర్పా, నేనేమో మళ్ళీ పెళ్లి చేసుకోలేను, నా వయసు అయిపోయింది, అలా అని మిమ్మల్ని పోషించడానికి కూడా నాకు సమర్థత లేదు. మీరు వయసు ఉంది, మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోండి, ఎలాగూ ఈ దేశమే కదా, మీరు వెళ్ళిపోండి, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోండి, మళ్ళీ పిల్లల్ని కనండి, మీ భవిష్యత్తును చక్కబెట్టుకోండి, నాలాగా మీరు ఉండొద్దు, ఎందుకంటే దేవుడు నాకు అన్యాయం చేశాడు అని తన కోడలిద్దరికి చెప్తుంది. నయోమి అనగా అర్థం మాధుర్యము అని. తనంటది, నన్ను నయోమి అని పిలవకండి, చాలా శాపగ్రస్తంలోకి వచ్చేసాను నేను, ఇద్దరు కొడుకుల్ని భర్తని కూడా పోగొట్టుకున్నాను, రేపు నాతో ఉంటే మీకు ఇంకా భవిష్యత్తు ఉండదు, ఇంకా
కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పింది. చెప్తే చిన్న కోడలు ఓర్ప, మా అత్తగారు చాలా మంచిది, నా భవిష్యత్తు చక్కగా తల్లిలాగా ఆలోచించింది అని, అత్తమ్మ సరే మీరు చెప్పినట్టే చేస్తాను, నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు పెద్ద కోడలికి చిన్న కోడలికి కలిపే చెప్పింది ఈ మాట వెళ్ళిపోమని. చిన్న కోడలు వెళ్ళిపోయింది కానీ పెద్ద కోడలు వెళ్ళట్లా. నా దగ్గర రావద్దు, ఈ మోయాబీ దేశం నుంచి ఇంకా బెత్లెహేంకి వెళ్ళిపోతాను, నా పుట్టింటికి, నా సొంత ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అక్కడ తిండి ఉండదు, అక్కడ బట్టలు ఉండవు, అక్కడ మనకు పొలాలు లేవు, అక్కడ మనల్ని పోషించే వాళ్ళు లేరు, నేనంటే ఎలాగొచ్చేస్తాను, నాతో వస్తే నువ్వు ఇబ్బంది పడిపోతావు, కాబట్టి నాతో రావద్దు అని చెప్తుంటే ఎప్పటికీ వినట్లా. ఎవరు చెప్పండి, అందరూ చెప్పండి అమ్మా. రూతు ఏం చెప్తుందంటే, అత్తమ్మా నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నేను నీతో రావద్దని మాత్రం చెప్పదు అని తన అత్తగారిని బతిమాలుకుంటుంది. చాలాసేపు ఈ వాదం జరుగుతున్న తర్వాత ఇప్పుడు అత్తగారు చెప్పిన మాట ఇది, మన మూలవాక్యం ఈరోజు. ఏమనట, అత్తగారికి ఏమైనా అర్థమైంది? చదవండి ఒకసారి. వారిద్దరూ కలిసి బెత్లెహేముకి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అత్తగారికి ఏమర్థమైందంటే, నా పెద్ద కోడలు ఇంకా నిర్ణయం తీసేసుకుంది, నా పెద్ద కోడలు నాతో రావడానికి సమ్మతి కలిగి ఉంది, ఇక ఈమెకి చెప్పిన అనవసరం వినదు, కాబట్టి నాతోటే తీసుకెళ్దాం అని అనుకుని ఇక రావద్దు అని చెప్పడం మానేసి ఇద్దరూ కలిసి ఎక్కడి వరకు వెళ్ళారట? బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, అనగా సమృద్ధి. దేవుని స్తోత్రం. ఆ రోజు ఇక్కడేదో కరువు ఉందని, ఇబ్బంది ఉందని వారిద్దరూ కూడా ఈ దేశం వచ్చారు. కానీ అసలు విషయం ఏంటంటే, అక్కడ కరువు ఉన్న మాట నిజమే, కానీ సజీవుడైన దేవుడు కూడా అక్కడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి వారందరినీ పోషిస్తున్నాడు. కరువు ఉన్న దేశంలో ఒక్కరు చచ్చిపోలేదు, కానీ సమృద్ధి ఉన్న ప్రదేశానికి వచ్చిన వీరి కుటుంబం నాశనం అయిపోయింది. దేవుని స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు అత్తగారితో అంటుంది, అమ్మా నీవుకి నాకు అత్తగారు కాదు, నీవు నాకు ఆత్మీయ తల్లివి. దేవుని స్తోత్రం. అనగా నా సేవకురాలువు, నీవు సజీవుడైన దేవుడు నాకు పరిచయం చేసావు. మోయాబీలు దేశంలో ఒకవేళ సుఖ సౌఖ్యాలు తింటాకు ఉండొచ్చు, కానీ జీవం కలిగిన దేవుడు అక్కడ లేడు. నేను విగ్రహారాధన చేసుకుంటూ లోకంలో బ్రతుకుతున్నాను నేను. కాబట్టి సజీవుడైన దేవుడిని నాకు పరిచయం చేసిన తర్వాత ఆ సజీవమైన దేవుడిని నేను వదిలి ఉండలేను. కాబట్టి నీ దేవుడే నా దేవుడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. కాబట్టి నీతోటే నా ప్రయాణం. అత్తగారేమో వద్దు అంటది, కోడలు మాత్రం ఖచ్చితంగా నీతోటే వస్తానంటుంది. ఈరోజు ఒక ప్రశ్న, మీ ప్రయాణం ఎవరితో? అర్థమైందంటారా? ఏమో అర్థమైంది అందరికీ? ప్రశ్న అడిగాను, ఏమని? మీ ప్రయాణం ఎవరితో చేస్తున్నారు మీరు? ఆత్మీయ తల్లిదండ్రులతో మీ ప్రయాణం ఉందా? లోకస్తులతో మీ ప్రయాణం ఉందా? డబ్బున్న వారితో మీ ప్రయాణమా? అధికారం ఉన్న వారితో మీ ప్రయాణమా? ఆస్తులున్న వారిని మీరు వారితో సహవాసంలో ఉన్నారా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు చెప్తున్నాడు, రూతు చెప్తుంది. రూతు మన నయోమి ఏమి చెప్పలే, అత్తగారు అసలు బెత్లెహేం అంటే ఏమనుకుంటున్నావు? ఆ దేశంలో మామూలు తిండి కాదు, చాలా మధురంగా ఉంటుంది, ఒకసారి ఆ భోజనం తిన్నామంటే మర్చిపోలేవు అని ఒక అట్రాక్షన్ మాటలు ఏం చెప్పట్లా. వద్దమ్మ తల్లి, నాతో రావద్దు నువ్వు, ఇప్పుడు నేను ఎలాగో లాభం చేస్తానులే, నేను నిన్ను పోషించలేను అని అంటే, తను అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, నీతోటే కలిసి వస్తాను,
నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నీ జనమే నా జనం. అంత మాత్రమే కాదు, నీతో కలిసి జీవిస్తాను అంట్లా, నీతో కలిసి అక్కడే చేస్తాను అంది. చప్పట్లు కొట్టండి. అంటే తల్లి చెప్తుంది, ఆత్మీయ తల్లి ఏం చెప్తుంది, నాతో రాకు, నీకు శ్రమలు ఉంటాయి. అసలు ఇంకోటి ఏంటంటే, ఒక నిర్దిష్టమైన భోజనం కూడా ఉండదో తెలియదు. నాతో ఇప్పుడు 2ంటికి భోజనం, 1 గంటకి భోజనం ఇలాంటివి ఉన్నాయి కదా, అసలు ఉంటుందో లేదో తెలీదు. బెత్లెహేములో ఇప్పుడు పంటలు పండుతున్నాయి కాబట్టి నేను వెళ్ళిపోతాను అక్కడికి. కానీ విచిత్రం ఏంటంటే, అక్కడేం మనకు పొలాలు లేవు, మనకేం పొలాలు లేవు. పంట పండిన పంట వాస్తవమే, ఎవరికి పండుతుంది అది పంట? ఎవరు పొలం ఉన్నవాడు కాడికి లాభం. ఇప్పుడు ఈమెకి పొలాలు లేవు కాబట్టి అక్కడ పండినంత మాత్రాన్ని మనకేమి రాదమ్మా, నువ్వు రావద్దు, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అది ఇరుకు మార్గం, అది బెత్లెహేము అంటే దేవుని ఇల్లు, అక్కడికి అందరు రాలేరు, చాలా ఇబ్బందులు పడిపోతావు, నీకు ఇంకా భవిష్యత్తు ఉంది, నీ వయసు ఉంది కాబట్టి నీకు నచ్చినట్టు చేయమ్మా, వెళ్ళిపోమ్మా అని అంటే తను చెప్తున్న మాట, నేను వెళ్ళను. దేవుని స్తోత్ర. అత్తగారు అంటే ఆత్మీయ తల్లి తనను ప్రోత్సహించట్లేదు. జీవంగల దేవుణ్ణి పరిచయం చేసింది కానీ తను ప్రోత్సహించలా, తను వద్దని చెప్తుంది. కానీ ఆత్మీయ కూతురుగా, కుమార్తెగా, దేవుణ్ణి అంగీకరించిన బిడ్డగా ఈమంటది, నేను నీ దేవుడి దగ్గరికి వస్తాను, ఆ బెత్లెహేములోనే చస్తాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మరి మన ప్రయాణం ఎవరితో? ఆత్మ సంబంధమైన వారితోట, లోకాను సంబంధమైన వారితోట, డబ్బుతోట, పదవులతోట, సినిమాలతోట, ఎవరితో మన సహవాసం, ఎవరితో మన ప్రయాణం? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకేం లాభాలు రావు, ఆ మార్గంలో తిండి ఉండదు, కట్టుకుంటాక బట్ట ఉండదు, ఇబ్బందులు ఉంటాయి. క్రైస్తవ మార్గంలో చాలామంది తప్పుడు బోధలు ఏం చెప్తారంటే, మా దేవుడిని నమ్ముకోండి, మా దగ్గర రండి, మందిరాన్ని రండి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి అంటారు. ఎక్కడైనా ఉందండి బైబిల్లో ఆ మాట? ఆశీర్వాదాలు వస్తాయని లేవు. నీకు తగిన ఫలాలు దేవుడు ఇస్తాడు తప్ప నీకు ఆశీర్వాదం కొరకు ఈ దేవుడిని నమ్మక్కర్లా. దేవుని స్తోత్రం. ఈ దేవుడిని ఎందుకు నమ్మాలంటే ఈ లోకంలో సుఖంగా ఉండడానికి కాదు, నిత్య రాజ్యంలో చేరటానికి. దేవుని స్తోత్రం. నిత్య రాజ్యంలో దేవునితో ఆనందించడానికి. ఇప్పుడు వస్తే అప్పులు తీరుతాయి అంటే తీర్చగల సమర్థుడే, కానీ చర్చికి రావటం వల్లే అప్పులు తీరుతాయి అనుకుంటే పొరపాటు. దేవుని మందిరాన్ని రావటం వల్లే చాలా శ్రమలు కూడా వస్తాయి. శ్రమలు అనుభవించులాగున మనం సిద్ధపడితేనే చస్తాను తప్ప నేను ఈ దేవుని వదలను అనే ఒక రూతు యొక్క తీర్మానం ఉన్నప్పుడే దేవునితో మన ప్రయాణం సాగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటిది తన ఆత్మీయతలతో ప్రయాణం చేస్తుంది ఆత్మీయ బిడ్డ. ఆమెకి తెలియ కాదు, నేను ఎరగపోయి వస్తాను బాబోయ్, నాకు ముందు చెప్పుంటే రాపోదును అనే మాట కాదు ఇది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరులరా, మన ప్రయాణము ఎవరితో ఉందో ఈ మధ్యాహ్నం గమనించుకోవాల్సిన అక్కరత ఉంది. లాభం ఇచ్చే వాళ్ళతోటో, మనల్ని ప్రేమగా చూసే వాళ్ళతోటో మన సహవాసం ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, అందరితో ప్రేమగా ఉండు, సహవాసం పరిశుద్ధులతో మాత్రమే. దేవుని స్తోత్రం. ఎందుకంటే చెడ్డవారితో తిరిగితే పాడు చేసేస్తారు నేను. కాబట్టి నీతి మార్గంలో మనం ఉండాలంటే పరిశుద్ధులతో, నీతి కలిగిన వారితో, నిరంతరము దేవునితో అనుసంధానం ఉన్న వారితో మాత్రమే మనం ప్రయాణం చేయాలి. దేవుని స్తోత్రం. ఆమోసు గ్రంథంలో ఉంది 3:3 ఏమని ఉందంటే, ఇద్దరు సమ్మతించకుండా ప్రయాణం చేయలేరు. అంటే నీకు ఇష్టం లేకుండా కొంతమంది ఏదో చెప్పారని, ఎవరో ఇబ్బంది పెట్టారని, ఎవరో బతిమాలుతున్నారని ఒకవేళ దేవుని మందిరానికి వస్తున్నావేమో, నీకే ప్రయోజనం ఉండదు. నువ్వు సమ్మతించాలి. మొదటిగా నీ అంతటా నీవు నిర్ణయం తీసుకోవాలి. ఇక శ్రమైన, కష్టమైన, కరువైన, ఖడ్గమైన, మరణమైన దేవునితో నేను ప్రయాణం చేస్తున్నా అనే తీర్మానం నీకుంటే దేవుడు నిన్ను బెత్లెహేముకు చేరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
రెండవ రాజులు 2వ అధ్యాయం 22వ వాక్యం. చదవండమ్మా. మరి 2వ రాజులు 2:22 అదేనా? చదువు. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున అతడు ఎక్కడికి వెళ్ళాడట? బేతేలునకు ఎక్కి వెళ్ళెను. క్షమించాలి, 2:9. ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేం చేయాలి? ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమనను. చాలు. చదవబడిన వాక్యంలో ఇక్కడ గురు శిష్యులు కనబడుతున్నారు మనకి. ఏలియా, ఎలీషా. ఏలియాతో ఏమీ ఆశించకుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎవరు? ఎలీషా. ఏలియా అనేక సార్లు దేవుని అగ్నిని దింపటం, వర్షం ఆగమన్నప్పుడు ఆగటం, మరలా వర్షం కావాలన్నప్పుడు ప్రార్థన చేస్తే రావటం, అనేక మంది బయలు ప్రవక్తలను ఓడించటం, ఇదంతా కూడా దగ్గరుండి ఎలీషా చూస్తూ ఉన్నాడు. ఒక సందర్భంలో ఎలీషాని పిలిచి, ఏలియా, ఇదిగో ఎలీషా, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి సమయం ఆసన్నమైపోయింది, నా దగ్గర నుంచి నీకేం కావాలో కోరుకో, ఇక నాతో నువ్వు రావద్దు, నేను ఇదిగో కాసేపు ఎరుకో వెళ్ళమన్నాడు, కాసేపు బెత్లెహేం వెళ్ళమన్నాడు, కాసేపు మరో ప్రాంతానికి వెళ్ళమన్నాడు దేవుడు, నాతో నువ్వు ఇంక ప్రయాణం చేయొద్దు, నీకేం కావాలో చెప్పంటే, ఆ పైన రాసున్న మాట ఏమిటంటే, నన్ను రావద్దని చెప్పొద్దు, అయా సేవకుడా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నీ వెంటే వస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏలియా చెప్తున్నాడు, ఇంకా రావద్దయ్యా, ఇక నువ్వు ఇక్కడ ఆగు, నాతో కలిసి తిరిగి చాలు, దేవుడు నిన్ను మరో ప్రాంతానికి నడిపిస్తాడు,
నిన్ను బలపరుస్తాడు అని అంటే శిష్యుడు చెప్తున్న మాట, నేను నీతోటే వస్తాను, నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు. జీవంతోడు, యెహోవా జీవంతోడు. ఎంత కష్టమైనా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే, తినడానికి తిండి లేకపోయినా, ఇబ్బంది అయినా, నేను నీతోటే వస్తాను అని చెప్తూ, నీ నుంచి నాకేం కావాలి అని అడుగుతున్నావు కదా, నాకు ఈ అద్భుతాలు చేస్తున్నావు, దేవుని అభిషేకం పొందుకున్నవాడు నువ్వు. అటువంటి అభిషేకం నీకు ఎంతైతే అభిషేకం ఉందో అలాంటి అభిషేకం నాకు రెండంతలు కావాలి అన్నాడు. దేవుని స్తోత్రం. అతను లోకానుసారమైన ఏం అడగట్లా, దేవునితో ప్రయాణం చేయడానికి తగిన శక్తిని పొందుకోవడానికి, దేవుని తట్టు అనేక మందిని తిప్పడానికి ఉపయోగపడి ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఏలియా కంటే రెట్టింపు శక్తిని తను కోరుకుంటూ ఆ ప్రయాణాన్ని ఏలియాతోటే సాగించాలని కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ పాస్టర్ గారు రావద్దు అంటున్నాడు, కానీ ఈ శిష్యుడు ఏమంటాడు, నేను నీతోటే వస్తాను, నన్ను రావద్దని చెప్పొద్దు దయచేసి, నిశ్చయంగా నీతోటి నా ప్రయాణం, నేను చదివిన నీతోటే వస్తాను. వద్దయ్యా, ఇదిగో నదులు దాటాలి, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడో తెలీదు, ఆ ప్రదేశాల్లో తిండి ఉండకపోవచ్చు, నీళ్ళు ఉండకపోవచ్చు, ఈ పరిస్థితుల్లో నాతో నువ్వు రావడం క్షేమం కాదు, నువ్వు ఆగిపోయాక అంటే ప్రభు చెప్తున్నాడు, ఈ ఎలీషా చెప్తున్నాడు, నేను నీతోటే వస్తాను, ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నేను నీతోటే అడుగులు వేస్తాను. దేవునితో అడుగులు వేయటం, దేవునితో ప్రయాణం చేయటం అంత ఈజీ కాదు, అంత సులభతరం కాదు. ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో కోల్పోవలసి వస్తుంది, ఎన్నో నష్టాలు వస్తాయి. అయినా కానీ నువ్వు నిలబడితే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఏలియాకి ఇచ్చిన రెండంతల ఆశీర్వాదం ఎలీషాకి ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఎందుకంటే తను నిలబడుతున్నాడు, దేవుని మార్గంలో నడుస్తున్నాడు. కష్టం వచ్చిందని వెనక తిరగట్లా, ఇబ్బంది వచ్చిందని అపహాస్యం చేయట్లా, ఇదేం దేవుడు నేను నమ్ముకున్నాను ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనుకోవట్లేదు. కారణం ఏంటంటే శ్రమ నొందుటకు మనకి దేవుడు కల్పించాడు. శ్రమ నొందటానికి మనం అర్హులం మనం. ఎందుకంటే లోకంలో పోయేవారు బహుళ మంది ఉన్నారు కదా, చాలామంది ఉన్నారే, వారందరినీ రక్షించినట్లుగా మనం శ్రమ పొందాలి, కష్టపడాలి, ఇబ్బంది వచ్చిన వారికి సాక్షిగా నిలబెట్టాలి. దేవుని స్తోత్రం. మనమే బెదిరిపోతే బయట నుంచి ఎలా వస్తారు? మనమే ఇందులోకి వచ్చాక చాలా శ్రమలు వచ్చినాయండి బాబు, చాలా ఇబ్బంది వచ్చిందండి బాబు అంటే ఎవరు వస్తారు? ప్రియమైన సహోదరులారా, స్వలాభాల కోసం చాలామంది ఏమనుకుంటున్నారంటే వ్యాపారాలు చేసుకుంటూ, వ్యాపారాల్లో పడుతూ, వ్యాపారాలు ఉన్నవారితోటి, డబ్బున్న వారితోటి, గొప్ప గొప్ప వారితోటి స్నేహం చేస్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు వారితో. ప్రభు చెప్తున్నాడు, ఆత్మీయమైన ప్రయాణం ఎక్కడి వరకు వచ్చింది నీకు? బేతేలుకు రావాలి. బేతేలు అనగా సమృద్ధి. దేవుని స్తోత్రం. నువ్వెక్కడున్నావు? మోయాబీల దేశంలాగున్నావు. ఇది పాపపు లోకం, ఇది మోయాబీ దేశం, ఇది ఐగుప్తు పట్టణం, ఇక్కడ పాపం వేలుతున్న ప్రదేశం ఇది. ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరాలి. కానీ బయలుదేరే మార్గం రాజమార్గం కాదు. బయలుదేరే మార్గం నీకు సౌకర్యాలు ఉండవు. బయలుదేరే మార్గంలో నీకు అనుకున్నవన్నీ చేయలేవు. నువ్వు చాలా ఇబ్బందులు పడిపోవాల్సి వస్తుంది, చాలా శ్రమను అనుభవించాల్సి వస్తుంది, చాలా అపహాసం పాలైపోతావు, నువ్వు చాలా నిందలు మోయాల్సి వస్తుంది. అంత ఈజీగా నీకు ఉండదు. అయినా కానీ నువ్వు తీర్మానం చేస్తే ప్రభు చెప్తున్నాడు, రెండంతల అభిషేకం నీకు. దేవుని స్తోత్రం. అంతేకాదు, సమృద్ధి అయిన పట్టణంలోనికి, బెత్లెహేములోనికి ఈ రొట్టెలు దొరికి పోషింపబడే, ఆత్మను పోషించే సజీవమైన ఆ దేవుని వాక్కు దొరికే చోటకి నిన్ను నిత్య సీయోనికి దేవుడు నేను తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రైలు వెళ్తుందండి, రైల్లో కూర్చున్నారు, ఓ వేగంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం కిటికీ నుంచి చూస్తే చెట్లు అవన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. ఇప్పుడు రైలు బయట కూడా ఉన్నాం, మనం రైలు బయట ఉన్నాం, రైలు వెళ్ళిపోతుంది.
ఇప్పుడు రైలు కనపడుతుంది, ఒకే పెట్టి వేగంగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు లోపల ఉన్నవాడికి బయట ఉన్నవాడికి ఒకే ఫీలింగు. లోపల ఉన్నవాడికేమో చెట్లు వెళ్ళిపోతాయి, బయట ఉన్నవాడికేమో ట్రైన్ వెళ్ళిపోద్ది. కానీ ఇద్దరి అనుభవం ఒకటి కాదు. లోకంలో ఉన్నవాడేమో అక్కడే ఉండిపోతాడు, ట్రైన్ వెళ్ళిపోద్ది అంతే. ఇప్పుడు ట్రైన్లో ఉన్నవాడు తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? ఇప్పుడు ట్రైన్ ఎక్కిన తర్వాత సమోసాలు రాలేదని దిగిపోతావా? టీలు బాగాలేదని దిగిపోతావా? నువ్వు ప్రయాణం చేయడానికి ఎక్కావు, తిండి కొరకు కాదు, బట్టల కొరకు కాదు, ఏది ఇతర ఆశల కొరకు కాదు. సౌకర్యాలు ఉండకపోవచ్చు, కానీ ఆ ట్రైన్లో ఉంటే నీ గమ్యం చేరుతావు. దేవుని స్తోత్రం. ఒకవేళ దిగిపోయే వాళ్ళు దిగిపోతారు, ఇబ్బందులు పడే వాళ్ళు దిగిపోతారు, అడ్రస్ తెలియని వాళ్ళు దిగిపోతారు. ఇప్పుడు ట్రైన్ ఎక్కినప్పుడు నువ్వు అడ్రస్ తెలుసుకుని ఎక్కాలి. అన్ని ట్రైన్లే కదా మరి, కదా? దుర్బోధల వైపు వెళ్ళిపోకూడదు, చెడు మార్గం వైపు నడిపించే వారితో వెళ్ళిపోకూడదు. నీ ప్రయాణం, నీ గమ్యం ఎక్కడో అది తెలుసుకుని ఎక్కితే. పాత పాట ఒకటి ఉంటుంది, ఏమంటారు దాన్ని, పాట గుర్తు రావట్లేదు నాకు. రయ్యమని పోతుంది రక్షణ బండి, నోవహు వాడ గురించి రాస్తారు. ఆ రక్షణ బండిలో నువ్వు ఎక్కితే నువ్వు చేరవలసిన గమ్యానికి చేరుస్తుంది. రైల్వే స్టేషన్లో కూర్చుంటే ఏ ట్రైన్ ఎప్పుడు వచ్చిందో రాసుకోవచ్చు. దేవుని స్తోత్రం. దానివల్ల ప్రయోజనం ఉండదు. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోమంటాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మన ప్రయాణం ఆత్మీయ నాయకుడితో ఉండాలి. దేవుని స్తోత్రం. మరొకసారి చెప్తున్నాను, ఆ ప్రయాణంలో సుఖం ఉండకపోవచ్చు, సమృద్ధి ఉండకపోవచ్చు, ఇబ్బందులే ఉంటాయి. అదంతా ఎరిగి ప్రయాణం చేయాలి. దేవుని స్తోత్రం. అయ్య బాబు నాకు ఇవన్నీ తెలియదండి బాబు, లేకపోతే రాపోదునని వెళ్ళిపోకూడదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూద్దాం. మొదటి సమూయేలు 22:2. మరియు ఇబ్బంది గల వారందరూ మొదటి కానీ చదవండి మళ్ళీ. మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకుని వారందరూ అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు అతనికి చాలు. ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు చదవబడిన వాక్యం ఏంటంటే, అప్పులు చేసిన వాళ్ళు, శ్రమల పాలవుతున్న వాళ్ళు, అశాంతిమయంగా ఉన్నవాళ్ళు ఒక గుంపు అడవిలోకి వచ్చారు. వాళ్ళు ఇంచుమించు 400 మంది ఉన్నారు. అమ్మ అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంతమంది ఉన్నారు? ఒక కొండ గుహలో దాక్కున్నాడు ఒక ఆయన. ఆయన దగ్గరికి వచ్చారు. ఎవరైనా? దావీదు గారు. దావీదు సౌలు తరుముతూ ఉన్నాడు. సౌలు రాజుగా ఉన్నాడు. ఇప్పుడు దావీదుని తరుముతూ ఉండే సౌలుకు తెలియకుండా అడవి గుండా ఎడారుల్లో గుహల్లో దాక్కుంటూ పరిగెత్తుతూ ఓ ప్రాంతంలో ఉంటే అక్కడికి 400 మంది వచ్చారట. 400 మంది వచ్చి వాళ్ళు ఎవరో స్పష్టంగా రాసున్న మాటలు ఏంటట, అప్పులు ఉన్నవాళ్ళు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు, సమాధానం లేనోళ్ళు, వీళ్ళందరూ వచ్చి దావీదు దగ్గరికి వచ్చి దావీదుని అడుగుతున్న మాట, మీరు మాకు నాయకుడిగా ఉండండి. అప్పుడు దావీదు చెప్తున్నాడు, ఒరే బాబు, మీకు అప్పులే ఉన్నాయి, మీకు ఇబ్బందులే ఉన్నాయి. రేపు ప్రభు ద్వారం తెరిస్తే ఒక క్షణంలో తీరిపోతాయి. కానీ నా పరిస్థితి అది కాదు.
ఈ దేశపు రాజే నన్ను తరుముతున్నాడు. ఏ క్షణంలో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను బతుకుంటాను చస్తాను నాకు తెలియదురా బాబు, నా దగ్గర రాకండి. మీరు ఎక్కడికి వెళ్తారంటే రాజు దగ్గరికి వెళ్ళిపోండి, రాజుని కలవండి, మీ పరిస్థితులు చెప్పుకోండి. ఆయన ఏ బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాడు, ఏ ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాడు, అమ్మ ఒడి కూడా వేస్తాడు మీకు. అక్కడికి వెళ్ళిపోండి రా బాబు, అక్కడ డబ్బు ఉంటుంది. అక్కడ రాజు పరిపాలన చేస్తున్నాడు, అక్కడికి మీరు వెళ్ళిపోండి. మీ సమస్యలు తీర్చడానికి అక్కడ సమర్థత ఉంది. నా దగ్గర ఏముందిరా బాబు, తింటకలేదు ఉండకలేదు, నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ఏ క్షణమైనా వస్తారు, మళ్ళీ నేను వేరే చోటకి పారిపోతాను, నాతో మీకు ప్రయోజనం లేదు అంటే వాళ్ళు అన్న మాట ఏంటంటే, రాజు అధికారం కలిగిన వాడు, నీవు అభిషేకం ఉన్నవాడు. స్తోత్రం. అభిషేకం ఉన్నవాడితో వస్తాం మేము. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. 400 మంది ఎవరితో ప్రయాణం? అభిషక్తుడితో, దేవుని దాసుడితో. నీకు దేవుడు అభిషేకం ఇచ్చాడు, ఏదో రోజు నువ్వు రాజు అవుతావు. ఇప్పుడు శ్రమలు ఉన్నాయి, నిజమే. ఇప్పుడు కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు తిండి లేదు, ఇప్పుడు గృహం లేదు, ఇప్పుడు చాలా ఇబ్బందుల్లోనే ఉన్నాం. కానీ ఇది శాశ్వతం కాదు. ఏదో రోజు, ఒకవేళ ఆ రోజు లేకపోయినా పర్లేదు, నీతోటి ఉంటాం, నీవే మా అధిపతి అని దావీదుని రాజుగా పెట్టుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దావీదుతోటి వీళ్ళు కూడా పరిగెడుతున్నారు. ఎక్కడన్నా శ్రమ వచ్చిందనుకోండి, అయ్యబాబు సౌలుకి తెలిసిందట, సమాచారం వెళ్ళిపోయిందట, దావీదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే, ఇప్పుడు ఇదివరకు దావీదు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంతమంది? 400 మంది ఎలాగోలాగిన పోషింపబడుతున్నారు. ఎక్కడో చోట కొండల్లో గుట్టల్లో పడుకుంటున్నారు. మీకు ఎందుకయ్యా సుఖం ఉంది కదా రాజు దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళరు. ఎందుకంటే నీ దగ్గర అభిషేకం ఉంది. దేవుని స్తోత్రం. అభిషక్తులతో ప్రయాణం చేయడం మాకు ధన్యత. కానీ కొంతకాలం అయిన తర్వాత దావీదు రాజు అయిపోయాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు క్యాబినెట్ మంత్రులు ఎవరు అనుకుంటున్నారు? ఎవరు తెలుసు మీకు? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు? నా ఏళ్ళే. దేవుని స్తోత్రం. ఆ రోజు అప్పుల పాలైపోయి, ఆ రోజు అశాంతమై, విశ్రాంతి లేని, ఈ సుఖము లేని, నిద్రాహారాలు లేని, గృహము లేని వాళ్ళు ఇప్పుడు ఏంటి రాజుని కలవాలా, వెయిట్ చేయి అన్నాడు ఒక్కొక్కడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు గుహ నుంచి అంతఃపురానికి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. కానీ ఎన్నో శ్రమలు పడ్డారు దావీదుతో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, కష్టానికి నష్టానికి భయపడొద్దు. కానీ ఈ ప్రయాణంలో ఇబ్బందులు ఉన్న మాట నిజమే. కానీ ఈ ప్రయాణం, దీని గమ్యం సమృద్ధిలోనికి. దేవుని స్తోత్రం. అంతఃపురంలోనికి, దేవుడు ఉండే నిత్య సియోనికి, దేవుడు ఆనందింపజేసి ఆ సన్నిధిలోనికి నిన్ను నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 మాట కూడా చూద్దాం. నిర్గమ 4:14. చాలు. మోషేతో దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఇది. హల్లెలూయా. అందరూ చెప్తారా ఒకసారి? మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒక అగ్నిపొద నుంచి. మోషే, 400 సంవత్సరాలుగా మన పితరులు అక్కడ నలిగిపోతూ ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. వారందరినీ కూడా బానిసత్వం నుంచి, ఇబ్బందికర పరిస్థితి నుంచి విడిపించడానికి, విమోచించడానికి నిన్ను నేను నియమించాను అని దేవుడే మోషేతో మాట్లాడాడు. మోషే ఏమన్నాడంటే, అయ్యా, నాకంటే యోగ్యులు ఉన్నారు, నాకంటే చక్కగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు,
నాకంటే ఈ శాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను పనికిరాను దీనికి, నీ పక్షంగా పరువు ఎదుట నిలబడడానికి నాకు అంత సామర్థ్యం లేదు, కాబట్టి నువ్వు ఎవరినైనా పెట్టుకో అని ఎవరికి చెప్తున్నాడు? అమ్మా చెప్పండి ఒకసారి. మీరేం చెప్పరా? సగం మంది చెప్తారా? స్తోత్రం. ఫోన్లో బిజీ లేని వాళ్ళు చెప్పండి, ఖాళీగా ఉన్న వాళ్ళు చెప్పండి. చెప్పండి, చాలామంది బిజీగా ఉన్నారులే. ఇప్పుడు కూడా సగం మంది చెప్పారు. ఒకసారి చెప్పండి. మోషేతో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని స్తోత్రం. ఆ మాట చెప్పడానికి కూడా, దేవుడు మాట్లాడుతున్న మాట కూడా చెప్పడానికి బద్ధకం మనకి. ప్రియ సహోదరులారా, మోషే దేవుడితో మరలే చెప్తున్నాడు. అప్పుడు మోషే అన్నాడు, దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను ఫరోతో మాట్లాడను కానీ నీతో మాట్లాడతాను, ఏం చేయాలో ఏం చెప్పకూడదో ఏం చెప్పాలో నేను నీకు ఆలోచన చెప్తాను అని చెప్తే, నా నోరు కొంత మాంద్యం ఉంది, అంటే నత్తి అండి, నాకు నత్తి, నా వల్ల ఉదయ్యా నేను మాట్లాడలేను, చాలా టైం పడుతుంది, అప్పటికి 4 పీకి పంపేస్తాను నన్ను, అర్థమవుక ఇంకెవరినైనా చూసుకోయా అని ఎవరికి చెప్తున్నాడు? దేవునికి చెప్తున్నాడు. ఇప్పుడు చదవబడిన వాక్యంలో దేవుడు కోప్పడుతున్నాడు మోషే మీద. ఇదిగో నీ అన్న ఉన్నాడు కదా, లేవీయుడు, అహరోను ఉన్నాడు కదా, అతను బాగా మాట్లాడతాడు నాకు తెలుసు, కాబట్టి నీకును అతనికి నీ తోడుగా ఉంటాను, నీకు అతను సహకారిగా ఉంటాడు, నీవు చెప్పవలసిన నేను నీతో చెప్తాను, నువ్వు అహరోనుకి చెప్పు, అహరోను బాగా మాట్లాడతాడు కాబట్టి అతను చెప్తాడు అని చెప్పి, అప్పుడు అహరోను ఎవరు? మోషేకి అన్న, పెద్దోడు. అంత మాత్రమే కాదు, అతను నీకు ప్రవక్తగాను, నువ్వు అతనికి దేవుడుగాను ఉంటావు అని చెప్పాడు. ఇంతలో ఇంకో మాట ఏమన్నాడంటే, దేవుడు అతను నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు, అతడు సంతోషిస్తాడు అని చెప్పాడు. మనోడికి ఇప్పుడు డౌట్, ఇప్పుడు నేను చిన్నోడిని అనియా, మరి దేవుడు ఇలా చెప్పాడంటే వింటాడంటవా? చేతలు బా, నీకేం తెలుసురా, మాట్లాడితే మరి చేత అతనిగా, నేను అధిపతిగా ఉంటాను, నువ్వు నాకు ఎందుండు అంటాడేమో. తీరా జరిగింది ఏంటంటే, మోషే ఈ మాటలు విని దేవుని చేత అంగీకరించబడి తను వెళ్ళిపోతుంటే అహరోను వస్తున్నాడు. అహరోను వస్తూ సంతోషించాడట. దేవుని స్తోత్రం. నా కుమారుడు అని మళ్ళీ అహరోనుతో దేవుడు మాట్లాడలేదు, ఇంకా మోషే జరిగింది చెప్పాడు. ఆ మాటలు విని అహరోను పెద్దవాడు సంతోషించాడట. దేవుని స్తోత్రం. అంటే దైవ సేవకుడితో తన సొంత అన్నయ్య, వయసులో పెద్ద, అనుభవంలో పెద్దవాడు అయినా కూడా అతను సమ్మతించాడట. దేవుని స్తోత్రం. మోషేతో నడవటానికి దేవుడు ఏర్పాటు చేసిన రూట్లో ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఫరో దగ్గరికి వెళ్ళాలి, రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు పక్షంగా, రాజు ఎదుటికి వెళ్ళి దేవుని పక్షంగా మాట్లాడాలి. ఇదిగో నా దేవుడు ఇది చెప్పాడు కాబట్టి ప్రజలను తీసుకుని వెళ్ళిపోతానంటే రాజు ఊరుకుంటాడండి? ఇప్పుడు అనుకోండి, ఈ దేశంలో మీరు వెళ్ళి మనం మాట్లాడతామా? లోపలికి వెళ్తారు అసలు? కానీ దేవుడు చెప్పాడు, నేను నిపక్షంగా ఉన్నాను. దేవుని స్తోత్రం. అహరోను తన తమ్ముడైన మోషేను చూసి సంతోషించాడట. ఆత్మీయ నాయకుడిని చూసినప్పుడు మనకి సంతోషం కలుగుతుందా? సమ్మతించగలుగుతున్నామా? ఆయనతో కలిసి ప్రయాణం చేయగలుగుతున్నామా? అర్థమవుతుందంటారా? నీ సంఘ కాపరిని చూసి, సేవకుని చూసి నీకు సంతోషం కలుగుతుందా? ఈ లోకంలో ప్రయోజనం కాదు, ఆత్మీయమైన ప్రయోజనం కొరకు దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు దేవునికి మనకి మధ్యవర్తిగా ఉండి దేవుని చెంతకు చేరవలసిన అనేక విషయాలు దేవుని ద్వారా అతను మాట్లాడతాడు. మనకి ప్రయోజనం కలుగుతుంది, ఆత్మీయ ఎదుగుదల మనకు వస్తుంది. దేవుని సియోనికి, నిత్య సియోనికి వెళ్ళగలం మనం అనే పరిస్థితి
మనకు ఉంటుందంటారా? లేదా ప్రార్థన అంటాడు, ఉపవాసం అంటాడు, ఎందుకు ఇంతోటి, ఎందుకు నాకు ఈ బాధలు. చాలామంది ఫోన్లు తీరు, ఎందుకంటే ప్రార్థన చేయమంటాం మనం, లేకపోతే ఏదో చెప్తాం మనం. ప్రియమైన సోదరులారా, సేవకుడిని చూసినప్పుడు నువ్వు సంతోషంగా ఉంటేనే నువ్వు అతనితో ప్రయాణం చేయగలవు. దేవుని స్తోత్రం. ఆత్మీయ నడిపింపులో, ఆత్మీయ ప్రయాణంలో సేవకుడు వెంట నడవాల్సి ఉంది కనుక కష్టంగాను ఇబ్బందిగాను కాదు. అతను చూసినప్పుడు నీకు సంతోషం కలగాలి. దేవుని స్తోత్రం. బలవంతంగా వెళ్ళకూడదు, నువ్వు మధ్యలో ఆగిపోతావు. బలవంతంగా నీ ప్రయాణం సాగదు. ఓ చోట పాస్టర్ గారు పెద్ద సభ పెట్టారట. ఇప్పుడు పాస్టర్ గారు అమ్మాయి వచ్చి పాట పాడుతుంది అని ప్రకటించారంట. చిన్నపిల్ల ఉంది, వాళ్ళ సంఘంలో పాటలు పాడుతుంది కాబట్టి ఇక్కడ కూడా అవకాశం ఇచ్చారట. ఇప్పుడు ఆ పిల్ల ఆయన పిలిచిన నేను పాడనని చెప్పిందంట. పాస్టర్ గారు వెళ్ళి నోరు మూసుకుని పాడు కానీ వాడు పీకాడు. ఇప్పుడు ఏడుతూ మొదలెట్టింది, పైకి వచ్చింది ఏడుతున్న. ఏం పాట ఎత్తుకుంది? సంతోషం పొంగింది అంటుందంట. నువ్వు చేసే పని ఏంటి? సంతోషం పొంగిందనే పాట ఏడుస్తూ పాడుతుందంట అక్కడ. అంటే సింక్ అవుద్దా? నువ్వు సంతోషంగా లేకుండా వాళ్ళు ఎవరో బలవంత పెడుతున్నారని పరిచర్య లేకపోతే పాట పాడటమో లేకపోతే వాక్యం చదవటమో చేయకూడదు. మన దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడా స్వలాభం చూసుకోకూడదు. దేవుణ్ణి కాదని చాలామంది శుక్రవారం పనులు ఏమన్నా దొరికితే వెళ్ళిపోతారు. నిజమే కాదండి? చర్చ ఉంటుందని తెలుసు, నీ ఆత్మీయ జీవితం పాడైపోద్దని తెలుసు, కానీ పని ఉందనుకోండి, ఆ రోజు నాకు పని ఉందని చెప్తారు. దేవుని స్తోత్రం. దేవుడు ఏర్పాటు చేసిన దినం ఇది. పశువులు కూడా మేత పెట్టొద్దని వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఆరాధనకు క్రమం తప్పక రావాలి. 6 రోజులు నువ్వు కష్టపడు, 7వ రోజు దేవుని దినమది. విశ్రాంతి దినాన్ని నిత్యంగా ఆచరణలో ఉంచాలి కదా. మనం దేవుని ఆరాధించే దినం కదా. సన్నిధికి రారు, వ్యాపారాలు, డబ్బుల్లో పడిపోయాం మనం. దాని గురించి మనం ఏం చేస్తామంటే దేవుని ఆరాధన మానుకుని డబ్బుల కోసం పరిగెత్తుతుంటాం. ఒకటికి ఇద్దరు పిల్లలు ఉన్నారట. అతను వ్యాపారం చేస్తున్నాడు. దేవుని ఆ ఇద్దరు పిల్లలు కూడా సరిగా చదవట్లేదట, స్కూల్కి వెళ్తలేదు సరిగా. వీళ్ళకి వ్యాపారం నేర్పేద్దాం అని చెప్పి స్కూల్ మానిపించేసి ఒక పళ్ళెం పెట్టి ఓ 15 బజ్జీలు ఈడికి 15 బజ్జీలు ఈడికి ఇచ్చి, ఈడికి ₹10 ఆడికి ₹10 ఇచ్చి, రేయ్ వెళ్ళండి, నేను బండి మీద అమ్ముతాను, మీరు ఊర్లో అంటే తిరిగి అమ్ముకురండి అని చెప్పాడంట. వీళ్ళిద్దరు బయలుదేరారు. ఓ 2 గంటలు 3 గంటలు తిరిగారు. ఎవడు కొనట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఏం బజ్జీలు అంటలేదు. వీళ్ళు పైకి వాళ్ళు తిరుగుతున్నారు. ఇందులో చిన్నోడికి ఆకలేసింది అనియా అని చూస్తున్నాడు. ఇడు నోర్మై, మన తింటక్ అది అమ్మాలి అన్నాడంట అన్నయ్య. అలా తిరుగుతున్నారు. ఇంకో 2 గంటలు అయింది. ఇప్పుడు అన్నయ్యకి కూడా ఆకలేస్తుంది. తమ్ముడు నిజమేరా, నాకు కూడా ఆకలిగానే ఉంది. మరి డాడీ ఏమో అమ్మమ్మ అన్నాడు. అంటే ఓ పని చేద్దాం అన్నయ్య, నా దగ్గర ₹10 ఇస్తాను నీకు, ఓ బజ్జీ నాకు అన్నాడంట. ఈడు ₹10 ఇచ్చాడు. ఆడు బజ్జీ తీసుకున్నాడు. మరి నాకు కూడా ఆకలిగా ఉంది కదా అని ₹1 వీడికి ఇచ్చాడు. ఈడు 2 ఇచ్చాడు. ఇప్పుడు ₹1 ఆడికి ఇచ్చాడు. ఇద్దరు కలిపి తినేసారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఊరుకుని తిన్నారా? అమ్మరు. ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళారు. డాడీ అయిపోయి ఓరు తెచ్చండి డబ్బులు అన్నాడు. సరే ₹10 పెట్టారు. నేను ఇచ్చినాయి కదా, మీరు అమ్మని అయ్యిరా ఇయ్యా అంటే వ్యాపారం జరిగింది కానీ లాభం లేదు.
ఒరే మీరు తినేసారా? లేదు నాన్న, నేను వీడికి అమ్మను, వీడు నాకు అమ్మాడు. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి? లోకంలో నువ్వు ఎంతో వ్యాపారం చేసినా సిలిసంచి నిలబట్ల. దేవుని స్తోత్రం. తప్పుడు పని ఏం కాదు అది. తండ్రి అమ్మమ్మనే చెప్పాడు, వీళ్ళు అమ్మారు, కానీ ఫలితం లేదు. శుక్రవారం ప్రార్థనకి మానేసి మరి కష్టపడినా అదే స్టోరీ జరుగుద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడికి ఎవరో రావటం వల్ల దేవునికో మాకు వచ్చే లాభం ఏమీ లేదు. మీరు ఆత్మీయంగా బలపడతారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరైనా నేను పరలోకం రానంటే అక్కడ కరెంటు పోద్దా? ఎవరికైనా నష్టమా? నువ్వే నష్టపోతావు. దేవుని స్తోత్రం. చివరిగా ఆదికాండ 24:8. అమ్మా మొక్కలు చదువుకుంటాం. దేవుని స్తోత్రం. చాలు. ఒక ముక్క అర్థమైంది మీకు? అలా మొక్కలెట్టారండి? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దమస్కు వాడైన తన పనివాడిని, పెద్ద దాసుని పిలిచి, ఇదిగో ఎలియాజరు, నా వయసు అయిపోతుంది కదా, ఇస్సాకు పెళ్ళిడికి వచ్చి ఉన్నాడు, నువ్వు వెళ్ళి తనకు భార్యను ఈ దేశంలో వద్దు, నా బంధువులు ఉండే దేశంలో వెళ్ళి తీసుకురమ్మని తన దాసుని పంపించాడు. తన దాసుని పంపిస్తే అతను వెళ్ళాడు. అతనేమి తీర్మానం చేశాడంటే, అబ్రహాము ఎలియాజరుతో చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు వెళ్ళు, నీకెవరైతే నీతో రావడానికి సమ్మతిస్తారో ఆమె నా కోడలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలియాజరు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అంటే ఎలియాజరు వెళ్ళాడు. ఎలియాజరు ఎవరట? అబ్రహాము యొక్క దాసుడు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముతో పాటు లోతు కూడా వచ్చాడు. లోతు దేవుడు పిలవల లోతును. అబ్రహాముని పిలిస్తే అబ్రహాముని వెంబడించాడు, అబ్రహాముతో ప్రయాణం చేశాడు. కొంత దూరం వచ్చిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆస్తులు పెరిగిపోయినాయి, కలిసి ఉండలేనంత విస్తారమైపోయారట. చిన్న గొడవ వస్తే అబ్రహాముని విడిచి లోతు వెళ్ళిపోయాడు, సొదొమ గొమొర్ర. ఆశీర్వాదం ఎవరి ద్వారా వచ్చింది? అసలు తిండి లేనప్పుడు ఎవరు పెట్టారు? ఈరోజు ఆస్తులు వచ్చినాయని అబ్రహాముతో ప్రయాణం ఆపేసి వెనక్కి వెళ్ళిపోయాడు. తన దారిలోకి తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు రూటు మారిపోయాడు. సొదొమ గొమొర్ర పాపానంటే, ఆకాశానంటే పాపంలోకి వెళ్ళిపోయాడు అతను. కానీ అబ్రహాము అలాగే సాగుతుండగా, అబ్రహాముతో నమ్మకముగా ఉండే ఒక దాసుడు, దమస్కువాడుగా ఉన్నా కూడా అబ్రహాముతో
నమ్మకంగా ఉంటున్నాడు. ఒకసారి అతని రేంజ్ ఏంటో చెప్పాలంటే దేవుడితో చెప్తున్నాడు, అయ్యా నాకు సర్వ సమృద్ధి ఉంది, మరి పిల్లలు లేరు కదా, ఒకవేళ పిల్లలు లేకపోతే నా దాసుడు ఎలియాజర్కి కదా ఇవ్వాలి. అంటే దాసుడు అబ్రహాముకి ఎంత విలువగా ఉన్నాడు, వారసుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు సొంత కుమారుడికి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? అబ్రహాం. అదే లోతుండుంటే ఎవరు చేసేవారు ఈ పని? లోతు చేసేవాడు. అంటే అబ్రహాముతో ప్రయాణం ఆపేయటం వల్ల, అబ్రహాముతో నడవలేకపోవటం వల్ల, అబ్రహాముని విడిచి వెళ్ళిపోవటం వల్ల ఆ స్థానాన్ని ఎలియాజరు పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు 4 విషయాలు మీకు చూపించాను. ఒకటి, నయోమి రూతు వద్దు అంటుంది, క్షమించాలి, నయోమి వద్దు అంటుంది అత్తగారు. కోడలు ఏమంటుంది? నీతోటి వస్తాను, నీతోటి చేస్తాను అంటది. రెండోది, ఏలియా చెప్తున్నాడు వద్దు అయ్యా. ఎలీషా ఏం చెప్తున్నాడు? నీతోటి వస్తాను, నీతోటి నేను ప్రయాణం చేస్తాను. మూడోది, దావీదు జనాంగం. ఇప్పుడు వీళ్ళు ఏం కోరుకున్నారు? ప్రస్తుతానికి రాజు దగ్గరికి వెళ్తే లప్పులు తీరుస్తాడు, ప్రస్తుతానికి రాజు దగ్గరికి వెళ్తే అవసరాలు తీరుస్తాడు, వీళ్ళకి గృహాలు కట్టిస్తాడు, వీళ్ళకి సమృద్ధినిస్తాడు. వీరు కోరుతున్నది ఏంటంటే ప్రస్తుతానికి కాదు, స్థిరంగా మాకు కావాలి. దేవుని స్తోత్రం. అందుకని అభిషేకం కలిగిన నీతోటే మేము ప్రయాణం చేస్తాం. ఆమేన్. నాలుగోది, మోషే అహరోనులు. అంటే మోషే చిన్నవాడైనా కానీ అహరోను లోపడ్డాడు. దేవుని స్తోత్రం. మోషేతో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మోషే నడవడికలో రే అన్నాడు. ఒకసారి మోషే అన్నం తిట్టాడు కూడా. నిద్రపోతున్నావు, ఏం చేస్తున్నావు? అగ్ని తెగులు వచ్చేస్తుంది, ధూపమైన అని ఇసుక్కున్నట్టుగా కూడా వాక్యంలో ఉంది. అయినా కానీ తను తగ్గించుకుని ఓపికగా ఉన్నాడు. కాబట్టి ప్రత్యక్ష గుడారం మోషే ద్వారా 40 పగళ్ళు 40 దినాలు కలిసి దేవుడు మోషేకి చెప్పాడు ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలి. ఆ ట్రైనింగ్ అంతా తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత పాలెంలో ఈ ప్రత్యక్ష గుడారం కట్టేసిన తర్వాత, ప్రభువా మరి నేను ఓపెన్ చేశానంటే, నువ్వు కాదు నీ అన్న అహరోను వెళ్తాడు లోపలికి. దేవుని స్తోత్రం. పరిశుద్ధ స్థలములోకి, అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళవలసిన యాజకుడుగా దేవుడు అహరోన్ని హెచ్చించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ప్రయోజనం లేకపోవచ్చు, కానీ రాగల దినాల్లో తగిన కాలంలో దేవుడు నిన్ను హెచ్చించడానికి ఆయన దీన మనస్కులుగా మీరు ఉండాలి, లోపడాలి, తగ్గించుకోవాలి, సేవకులతో ఏకీభించాలి. అప్పుడు మన ప్రయాణం, ఆత్మీయ పోరాటం సాగుతూ ఉంటుంది. కొన్ని పాటలు, ఏసీతోటివిగా పోదమా, ఆ పాట తెలుసా అందరికీ? ఎవరికైనా తెలుసా అమ్మా? ఆ పాట అంతా పోదామా, వెళ్దామా, వద్దా, మానేద్దామా వీలుంటే? పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటమాగదు, సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని. ఎక్కడికి? గమ్యస్థానానికి, నిత్య సియోనికి, బెత్లెహేముకి. దేవుని స్తోత్రం. రొట్టెలు దొరికే స్థలానికి, సమృద్ధి ఉండే స్థలానికి, యూదా బెత్లెహేముకి వెళ్ళిపోవాలి. మనం సమయం లేదు, కానీ ఇరుకు మార్గంలోనే మనం ప్రయాణం చేయాలి. దేవుని స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం. ప్రియమైన సహోదరులారా, భోజనాలు పెట్టినప్పుడు, యేసుక్రీస్తు భోజనాలు పెడుతుంటే వేల మంది వచ్చారు. యేసుక్రీస్తు బల్లిస్తుంటే 12 మంది శిష్యులు వచ్చారు. యేసుక్రీస్తు సిలువ ఎక్కినప్పుడు యోహాను ఒక్కడే ఉండిపోయాడు. మిగతా వాళ్ళు పారిపోయారు, దూరం వెళ్ళిపోయారు, ప్రయాణం సాగించలేదు, వేరే మార్గాల్లో వెళ్ళిపోయారు. కాబట్టి అపోస్తలులు అందరూ హతసాక్షి అయిన తర్వాత పరలోకం వెళ్తే యోహాను ఒక్కడే బతికుండగా పరలోకం వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఎవరి ఆధిక్యత వారిది. నీవు సమ్మతిస్తే, నీవు ఆత్మీయ నాయకులతో నడవడానికి ఇష్టపడితే,
ఇదిగో వద్దు అన్నా సరే, ఎంకరేజ్మెంట్ లేకపోయినా సరే, నీటిని పట్టించుకోకపోయినా సరే, కొంతకాలం ఆగు. ఇదిగో మోషేతో చెప్తున్నాడు, నీ అన్న అహరోను పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి, యాజకుడుగా ఉండాలి. స్తోత్రం. అతను అభిషేకించి వెళ్ళి కొంతకాలం ఓపిక చేసుకో. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అశాంతి వస్తుంది. 400 మంది దావీదుతో చెప్తున్నారు, నీవే నా నాయకుడివయ్యా, రాజు ఇప్పుడు అవసరాలు తీరుస్తాడు. నీవు అభిషేక్తుడివి, నీవు అభిషేకం పొందిన వాడివి, నేను నీతో ఉంటే జీవితాంతం నువ్వు దేవుని వైపు నడిపిస్తావు, కనుక నీతోటే ఉంటాను నేను. ఏలియా చెప్తున్నాడు, ఎలీషా ఇంకొద్దయ్యా, ఆగిపో, నేను వెళ్ళిపోతానంటే, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను ఆగను, నేను నీతోటే వస్తాను, చచ్చిన బ్రతికిన పర్లేదు. రూతమ్మంటది, నేను అక్కడే ఇచ్చేస్తాను, నాకు ఏమీ లేకపోయినా పర్లేదు, జీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాను నేను, ఆయన నన్ను నడిపిస్తాడు. గాఢాంధకారములైనా, కన్నీటిలోయలైనా, కష్టాల తీరములైనా, కఠినమైన మార్గములైనా నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, దుఃఖం వచ్చినా నీ ఆత్మీయ నాయకులు విడిచిపెట్టుకో. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగులాగున ఆత్మీయమైన మార్గంలో నువ్వు నడవాలి, ఆయన మార్గంలో నువ్వు నడవాలి, నీతి మార్గంలో నీ ప్రయాణం చేయాలి, నీతిమంతులతో నీ ప్రయాణం చేయాలి, అభిషక్తులతో నీ ప్రయాణం చేయాలి. అప్పుడు నువ్వు గమ్యానికి చేరుకుంటావు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.